శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ప్రస్తావన. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత యందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదని, అది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పినదని అనుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. 2వ అధ్యాయములోనూ ఒకే విషయం ఉండుటచే రెండును ఇందులో పొందపరచడమైనది. ప్రస్తావన. షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచటనే నివసిస్తూ, తిరుగుతూ, మసులుతూ తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వ కార్యములను బాబా నెరవేరుస్తుండెను. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అచటకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామం. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రా స్థలమాయెను. అచట ఉండు స్త్రీలు కూడా ధన్యులు. బాబాయందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుతూ ఉండేవారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుతూ ఉండేవారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మువారు ఉండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బివి దేవుగారు శ్రీ సాయిలీల సంపుటి ఏ పుట 563 స్ఫుట విషయనందు వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ ఇవ్వబడెను. నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్విస్తూ ఉండెను. బాబాకి ఈ విషయము గాని సంస్కృతం గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుతూ ఉండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళ నొత్తుచు నోటిలో ఏదో గొనుక్కుంటూ ఉండెను. బాబా, నానా, ఏమి గొనుగుచున్నావు అనెను. నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నానా, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువుము. నానా, భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షింతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః అని. బాబా, నానా, అది నీకు బోధపడినదా అని అడిగెను. నానా, అవును. నీకు తెలిసినచో నాకు చెప్పుము. దాని తాత్పర్యమిది: సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా, నానా, శ్లోకము యొక్క తాత్పర్యం అక్కర్లేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతిపదార్థముకు అర్థము చెప్పెను. బాబా, నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా అని అడిగెను. ప్రణిపాతయను పదమునకింకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను. దానికి బాబావారు,
పరిప్రశ్న అంటే ఏమిటి అన్నారు. ప్రశ్నలు అడుగుట. ప్రశ్న అంటే ఏమిటి? అదే అనగా ప్రశ్నించుట. పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా అన్నారు బాబా. నాన్న ఇలా సమాధానమిచ్చారు. పరిప్రశ్న అను మాటకు నాకితర అర్థమేమియో తెలియదు. బాబా సేవ అనగా ఎట్టిది? నాన్న ప్రతిరోజు మేము చేయిస్తూ ఉన్నట్టిది. అట్టి సేవ చేసిన చాలునా? సేవయను పదమునకి ఇంకొక వేరే అర్థమేమి కలదో నాకు తోచుటలేదు బాబా అన్నారు నాన్న. బాబా రెండవ పంక్తిలోని ఉపదేక్షింతి తే జ్ఞానం అను దానిలో జ్ఞానమును పదం ఉపయోగించకుండా ఇంకొక పదం ఉపయోగించగలవా అన్నారు బాబా. అవును. ఏ పదము? నాన్న అజ్ఞానము. బాబా జ్ఞానానికి బదులు అజ్ఞానం ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థము కలదా అన్నారు బాబా. నాన్న లేదు, శంకర భాష్యం ఆ విధముగా చెప్పుటలేదు. వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానం అను పదం ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా అనెను. నాన్న అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? నాన్న అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుని ఇతర జ్ఞానులను ఎలా సేవించమనినో నాకు తోచుటలేదు. బాబా నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వం అణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలెను. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో కానీ, దొంగ ఎత్తుతో కానీ, వారిని బుట్టలో వేయుటకు కానీ, వారి తప్పులను పట్టుటకు కానీ, పనికి మాలిన ఆసక్తితో కానీ అడగకూడదు. నిజముగా తెలుసుకొని దానిచే మోక్షము పొందుటకు కానీ, ఆధ్యాత్మికాభివృద్ధికి కానీ అడగవలెను. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేసేది సేవ కాదు. శరీరము తనది కాదని, దానికి తాను యజమాని కాదని, శరీరము గురువుగారిదని, వారి సేవ కొరకే శరీరమున్నదని భావించవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నానాకు అర్థం కాలేదు. బాబా జ్ఞానం ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజ్ ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపచేసేదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపచేసేదమనినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెననినచో ద్వైతమను భావమును మనలో నుంచి తీసివేయవలెను. అది ఏ అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవ్వరు? ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించే తీరు. గొప్ప సాక్షాత్కారం, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున అవతరించుట జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు.
వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా ఉండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన ఉపదేశమివ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకుని శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు, లేదా అహంకారమనియు, దేవుడు, లోకము తనకంటే వేరనియు తలంచు నితాంత భ్రమ, అనేక జన్మల నుంచి వస్తూ ఉన్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటి యొక్క మిశ్రమం కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారం ఆరంభించవలెను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటయే గురూపదేశం అందరు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. 1. నేను జీవిని, ప్రాణిని. శరీరమే ఆత్మ, నేను శరీరమును. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు. నేను దేవుడను కాను. శరీరం ఆత్మ కాదని తెలుసుకుండుట. దేవుడు, జీవుడు, ప్రపంచం ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగా ఏమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా, లేక రెండునూ ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు, వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా, అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే. బాబా ఇంకనూ ఇట్లనెను. ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను, శరీరము, మన మనస్సు, ధనముల, ఐశ్వర్యములను అర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించుమననేలా? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడిగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు, గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునుడికి చెప్పెను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలెనని కృష్ణుడు అట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను నిశ్చయించుకొనిన పనుల గూర్చి ఎప్పుడు మాట్లాడేవారు కారు. ఏమి సందడి చేసేవారు కారు. సంగతి, సందర్భములను, వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులను కలిగించేవారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణ. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబంగా ఉండేవాడు. అతనికి అచట సొంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలో నిద్రిస్తూ ఉండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నంలో కనపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనెను. అచ్చట నిద్రిస్తూ ఉన్న శ్యామాకు కూడా అట్టి దృశ్యము కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడుస్తూ ఉండుట చూసి కారణం అడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను. బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చేదను అనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమరిచితిని. నా గొంతుక ఆర్చుకొని పోయెను. నా కండ్ల నుండి నీరు కారుతూ ఉండెను. నేను ఏడ్చుట మొదలెడితిని.
వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపూసాహెబ్ బూటి విస్మయమొందెను. ధనవంతుడగుట చేతను, చేతనైన వాడగుట చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావుతో సహాయముతో ఒక ప్లాన్ గీసెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేస్తూ ఉండెను. భూమ్య పరిగృహము, భూగృహము, బావి పూర్తయ్యెను. బాబా కూడా లెండికి పోవునప్పుడు, తిరిగి వస్తూ ఉన్నప్పుడు కొన్ని మార్పులను సూచిస్తూ సలహాలను ఇస్తూ ఉండెను. మిగిలిన పని అంతయు బాపూసాహెబ్ జోగును చూడమనిరి. అది నిర్మించినప్పుడు బాపూసాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలెను అని తట్టెను. బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనాలని శ్యామకు చెప్పెను. వాడా పక్క నుంచి బాబా పోతూ ఉండగా వారిని శ్యామ ఈ విషయంని అడగగా బాబా అందులకు సమ్మతించి, దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడా వైపు చూసెను. వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందరం అచ్చట ఉందాము. అందరూ కలిసిమెలిసి ఆడుకొందాము. ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషముగా ఉండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరము కట్టుటకది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలములో పని పూర్తి అయ్యెను. మురళీధర్ విగ్రహం తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే కొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా ఉండిరి. బాపూసాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయెను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదని, తాను మదుపు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగునని చింతించెను. కానీ బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడాలో ఉంచుడు అన్నట్టి పలుకులు బాపూసాహెబుకే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడని, బూటీవాడాయే సమాధి మందిరమని అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన సఖ్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపూసాహెబ్ బూటి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.